దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సమయమని ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమాపూర్ణుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు. యెహోమందు నరుల చేతను పరమందు పరిశుద్ధ దూతగణముల చేతను ఎల్లవేళలా పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న మా ప్రియా పరలోకపు తండ్రి, దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు. నాయనా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నాయనా దేవునితో సమయమనే ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచి నడిపించమని, వినువారికి నాయన మేలుకరముగాను నాయన నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీకు అంగీకారం గునుటకు మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన సమర్పించి బ్రతిమాలు వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయటం వల్ల మనకు వచ్చినటువంటి మేలులు, లేకపోతే ఉపయోగాలు, ఆశీర్వాదాలు అనేవి మనం ఈ దినాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుని వాక్యములో మనం చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినప్పుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని ఆది కాండములో మనం చూడగలుగుతున్నాం. అలాగే యోహాను సువార్తలో కూడా మనం చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినప్పుడు, ఆదియందు వాక్యముడును, వాక్యమే దేవుడై ఉండెను. అందు గురించి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకాలు కలిగిన శ్రేష్టమైన గ్రంథము. ఈ గ్రంథాన్ని ఈ 2026 సంవత్సరంలోనైనా అనుదినము దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. దేవుని సన్నిధానములో దేవుని వాక్యానుసారంగా మీరు చదివి, అలాగే అందులో ఉన్న దేవుడు చెప్పిన మాటలు ప్రకారం మీరు జీవించినప్పుడు మీ జీవితంలో అనేక రకాలైన ఆశీర్వాదాలు పొందుతారు. ఎందుకంటే దేవుని వాక్యములో చదవడం మాత్రమే కాదు, కానీ విని దాని ప్రకారం జీవించాలని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. అందు గురించి పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము చదవటం వలన ఉపయోగాలు, ఆశీర్వాదములు అనేవి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మన నడతను, మన ప్రవర్తన సరిచేస్తుంది దేవుని వాక్యం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు దేవుని మందిరంకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. మన నడత మారాలి, మన ప్రవర్తన మారాలి, మన జీవితంలో దేవుని వాక్యానుసారంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. రెండవదిగా, దేవుని వాక్యము మనలను పాపము చేయకుండా అడ్డగిస్తుంది, లేదా పాపములో పడకుండా ఆపుతుందని 119వ కీర్తన 11వ వచనంలో మనం చూడగలం. దేవుని వాక్యం మన హృదయములో ఉండేటప్పుడు మనము దేవుని సన్నిధానములో పాపము అనేది ఏంటి, పాపము కానిదేటి అనేది మనకు తెలుస్తుంది. అందుగురించే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు పాపము చేయకుండా మన హృదయములో దేవుని వాక్యం ఉంటుందని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు, దేవుని వాక్యము మనకి సంతోషం ఇస్తుంది, మంచి ఆలోచనలు పుట్టిస్తుంది. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, నీ మాటలు నాకు సంతోషమును, నాకు ఆనందాన్ని కలుగు చేస్తున్నాయని
ప్రవక్త అయినటువంటి ఇర్మియా తెలియచేస్తుంది. కనుక దేవుని వాక్యము, దేవుని పాటలు పాడినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, స్తుతి ఆరాధన చేసినప్పుడు మన జీవితంలో ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనకి సంతోషాన్ని, మంచి ఆలోచన పుట్టి నడిపిస్తుంది. దేవుని వాక్యం అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము నెమ్మదినిస్తుంది. కనుక నెమ్మది కలుగు చేస్తుంది, నెమ్మదిగా జీవింప చేస్తుందని 119వ కీర్తన 50వ వచనములో దైవజనుడైనటువంటి దావీదు గారు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, ఇదే నాకు బాధలలో నెమ్మది కలుగు చేయునని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని వాక్యము చదివినప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది, బాధల్లో ఉన్నవారికి నెమ్మది కలుగుతుంది, వ్యాధితో ఉన్నవారికి స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధిలో ఆరోదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము చదవటం వల్ల జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యము జ్ఞానము లేని వారికి జ్ఞానము కలుగు చేస్తుంది, తెలివి లేని వారికి తెలివి కలుగు చేస్తుందని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, మీలో ఎవరికైనను జ్ఞానము కదువై ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను. సందేహించుకుంటూ అడిగినప్పుడు దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా ఆయన యందు గుప్తములై ఉన్నాయని దేవుని వాక్యములో చూస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము చదవటం వల్ల మనకి అనేకమైనటువంటి ఉపయోగములు ఉన్నాయి. కాబట్టి ఇటు శ్రేష్టమైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా అనుదినము కూడా దేవుని వాక్యాన్ని చదవాలని, మీ బిడ్డలకు కానీ మీకు కానీ బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలను ఇచ్చే ఈ దేవుని వాక్యం, ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యమై ఉన్న దేవుడిని అనుదినం మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, సందేహించకుండా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు సొలొమోనుకి మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు కదా. మనము ప్రార్థన చేసి అడిగినప్పుడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 7వదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని సన్నిధానములో దేవుని వాక్యము జుంటె తేనె ధారల కంటే మధురమైనదని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 19వ కీర్తన 10వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. దావీదు దేవుని సన్నిధానంలో జుంటె తేనె ధారల కంటే మధురమైనదని, అంటే ప్రకృతి సంబంధమైన జుంటె తేనె దారులు మన మనస్సుకి, మన శరీరానికి ఎంత ఆనందం ఇస్తాయో, అలాగే దేవుని వాక్యం చదివినప్పుడు కూడా దేవుని సన్నిధానంలో మనకు అంత ఆనందం కలుగుతుందని, అంత తృప్తి చెందుతున్నామని దేవుని వాక్యములో చూస్తున్నాం. 8వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము త్రోవ చూపించే మార్గదర్శి అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని వాక్యము మార్గము చూపించే, చీకటిలో ఉన్నవారికి వెలుగును కలుగు చేసేదని, త్రోవ తెలియని వారికి త్రోవను కలుగు చేసేదని దేవుని వాక్యములో 119వ కీర్తన దేవుని సన్నిధానములో 105వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీ వాక్యము నా త్రోవకు వెలుగును అని, నా త్రోవకు వెలుగునై ఉన్నదని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అందు గురించి దేవుని వాక్యం మనకి వెలుగై ఉంటుంది. అంటే మనలో చీకటి నుంచి దూరపరుస్తుందని, పాపము నుంచి విడిపిస్తుందని దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. 9వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము పాపము అంధకారములో ఉన్నవారికి
తెలివిగా వెలుగునిస్తుందని దేవుని వాక్యములో మనం చూడగలచ్చు. 119వ కీర్తన 13వ వచనం మనం చూసినప్పుడు, పాపము చేయకుండా నీ సేవకును ఆపుతుంది అని దేవుని వాక్యములో 19:13లో మనం చూడగలచ్చు. అందుకు దేవుని వాక్యము అంధకారములో ఉన్నవారికి, చీకటిలో ఉన్నవారికి వెలిగిస్తుంది, పాపము చేయకుండా ఆపుతుందని. గాఢాంధకారపు లోయలో సంచరించినను అపాయమునకు భయపడను అని దావీదు తెలియచేసిన రీతిగా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యము అంధకారంలో ఉన్న వారికి వెలుగుని, తెలివి లేని వారికి తెలివినిస్తుందని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 10వదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనలను పాపములో పడకుండా కాసి కాపాడుతుందని దేవుని వాక్యములో చూస్తున్నాం. దేవుని వాక్యం మన హృదయములో ఉన్నప్పుడు మనం పాపములో పడకుండా మన అడుగులు దూరం చేస్తుందని దేవుని వాక్యములో చూస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని విని, దాని ప్రకారం దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందగలం. అందుకే ఇర్మియా చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథం 15:16 వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును కలుగు చేయుచున్నవి. కనుక దేవుని మాటలు, దేవుని వాక్యమే దేవుని మాటలు కాబట్టి గనుక ఈ యొక్క 10 రకాలైనటువంటి ప్రయోజనాలు దేవుని వాక్యము అనుదినము ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 అధ్యాయాలు, సాయంకాల సమయంలో 2 అధ్యాయాలు చదివితే ఈ యొక్క సంవత్సరంలో బైబిల్ కంప్లీట్గా మీరు చదవడానికి అవకాశం దొరుకుతుంది. కనుక దేవుని తాలూకు శక్తి సామర్థ్యాలు, మహిమ ప్రభావాలు, కనికారము, ఆయన కృప మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క భక్తుడి తాలూకు జీవిత చరిత్ర, ఆ జీవిత చరిత్రలో ఎన్నెన్నో మనం అనుకుంటుంటాం అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు మనకే వస్తున్నాయేమో అని అనుకుంటాం. కానీ అనేకమంది భక్తుల జీవితాల్లో అనేకమైన శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, ఆపత్కాలములో, కష్టకాలములో, వ్యాధి సమలో విడిపించి స్వస్థపరిచి దీవించాడు. ఆ మాటలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మీరు అనుదినం కూడా దేవుని వాక్యాన్ని చదవండి. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 40 మంది భక్తులు రాశారు, 66 పుస్తకాలు. కనుక ఈ గ్రంథాన్ని మీరు చదివినప్పుడు మీ జీవితంలో ధన్యులవుతారని దేవుని వాక్యములో చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ నూతన సంవత్సరంలో అనుదినం దేవుని వాక్యాన్ని చదివి దైవ దేవుని పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యము తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు ఆయన వాక్యము చదవటం వల్ల, వాక్యము వినటం వల్ల, వాక్యానుసారంగా జీవించడం వల్ల కొన్ని ప్రయోజనాలు, ఉపయోగాలు ఉన్నాయని దేవా మీరు తెలియచేయమని బయలుపరిచారు. నీ సన్నిధానంలో ప్రభా, మరి నాయన ఈ మాటలు తెలియచేయడానికి, ఈ పరికరాలు ఇచ్చినందుకు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, యవనస్తుడు సహకరించి సహాయం చేసి వీటిని ఇతరులకు పంపిస్తుండగా వారు విని ఆ వాక్యానుసారంగా అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని చదవనందుకు, ఆ వాక్యానుసారంగా జీవించనందుకు నీ పరిశుద్ధాత్మ వారికి తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్.